బ్రహ్మార్పణం. నీవు ప్రారబ్ధం వల్ల వశమైనావు కావున ప్రారబ్ధాన్ని తీయలేం కనుక మాయని తొలగించుకోవాలి. ప్రారబ్ధానికి వశమయ్యావంటే పాపకర్మలు పుణ్యకర్మలు అన్నీ చేసుకుని తెచ్చుకుంటున్నాం కాబట్టి ఆ కర్మానుసారమే జీవితం కాబట్టి ఆ చేసుకున్న కర్మల్ని తీయలేం. అవి తీసేయలేం. కావున ప్రారబ్ధాన్ని తీయలేం కనుక మాయని తొలగించుకోవాలి. వచ్చిన ప్రారబ్ధాన్ని మాయని తొలగించుకొని ఆ పరమాత్మ మూలం నుంచి కర్మ చేయి. అలా చేసిన కర్మ మళ్ళీ తిరిగి రాని కర్మ అని చెప్తున్నారమ్మ అక్కడ. ఆ కర్మ మళ్ళీ తిరిగి వ్యక్తం కాదు కనుక ఆ మూలం నుంచి వచ్చిన కర్మను అనుభవిస్తూ ఎలా అనుభవించాలి? ఆ బ్రహ్మ మూలం నుంచి నువ్వు స్వరూపానివై ఆ స్వరూప స్థితిలో నిలబడ్డావు కాబట్టి ఆ స్వరూప స్థితి నుంచి కర్మ చేసావు అంటే మళ్ళీ జన్మకి బాట లేదు అని చెప్తున్నారమ్మ అక్కడ. చేసిన తప్పుకి మాయ శిక్షించక మానదు. చేసిన తప్పు ఎప్పటికప్పుడే కర్మ చేస్తూ ఉన్నాం. నేను నాది అనే దేహభావంతో కర్మ జరుగుతుంది కాబట్టి ఆ మాయ మళ్ళీ శిక్షించక మానదు. అంటే లిస్టులో సూక్ష్మదేహంతో రాయించుకుంటున్నాం కదా, తయారు చేసుకుంటుంది చక్కగా. లెక్కించక మానదు అని చెప్తున్నారన్నమాట. శిక్ష నుండి ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచన మాని అసలు మాయ నుండి ఎలా తప్పించుకోవాలన్నది చూసుకోవాలి. ఆ శిక్ష నుంచి అది కర్మానుసారం జరిగే కాలచక్రంలో శిక్ష కనుక అది ఎక్కడికి కూడా ఎవరూ తప్పించుకోలేరు. జరిగిపోయిందాన్ని ఎవరూ తప్పించుకోలేరు. ప్రారంభం అనుభవించక తప్పదు. అందుకు కనుక ఏం చేయాలి? శిక్ష నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచన మానేసి ఆ మాయని ఎలా తొలగించుకోవాలి. మాయ వల్ల తప్పు చేసాం. మాయ ఇదే నేను ఇదే నిజం అన్న మాయలో ఉండి ఆ తప్పు చేసాం కనుక ఆ తప్పుని ఎలా సవరించుకోవాలి, తప్పించుకోవాలన్నది చూసుకోవాలి అని చెప్తున్నారమ్మ అక్కడ. అదే శాశ్వత పరిష్కారం. మాయ నుండి సన్మార్గాన ప్రయాణించుట ద్వారా తప్పించుకోగలం. మాయను ఎలా తప్పించుకోగలం? మాయ నుంచి సన్మార్గం ద్వారా భగవంతుడి వైపు దారి వల్ల భగవంతుడిని తెలుసుకుని నీవే భగవంతుడు అవటం వల్ల ఆ మాయ నుంచి తప్పించుకోగలం. అంతేగాని ఆ మాయలో చేసిన తప్పులేవి కూడా ప్రారంధాన్ని ఎవరు ఆపలేరు అని చెప్తున్నారు అక్కడ. శిక్ష ఆ మాయ ఆ కర్మ జరిగాక తప్పించుకునేది లేదు. అందుకు కనుక ఆ కర్మ చేయకుండా ఆపుకోవడమే ఆ శిక్ష నుంచి తప్పించుకోవటం అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. నీవు లోపల నీ భావాన్ని ఏ మార్గాన నడిపిస్తావో బాహ్యంలో గల బ్రహ్మం ఆ మార్గానే నడుస్తూ ఉంటుంది. నీ లోపల ఆంతర్యంలో నీ లోపల ఉన్నవాడిని ఏ మార్గాన నడిపిస్తావో బ్రహ్మం వైపు నడిస్తే బ్రహ్మంగా, బాహ్యం వైపు నడిస్తే బాహ్యంగా. ఎలా నడిచిన కర్మ అలా అక్కడ ప్రారంధంలో మిగులుతుంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. పరుస్తుంటుంది. బ్రహ్మభావానికి బ్రహ్మశాంతికి మాయకి లొంగితే ప్రారంధాన్ని బాటగా పరుస్తూ ఉంటుంది. బ్రహ్మభావానికి బ్రహ్మశాంతిని మాయకు లొంగితే బ్రహ్మభావంతో శాంతిని కూడా మాయకు లొంగింది అంటే అక్కడ బాహ్య బాట. మళ్ళీ బాహ్యంలో కర్మలన్నీ మనకు సిద్ధం చేసి రెడీ పెడుతుంది. బాహ్యాన్ని పరుస్తుంది అక్కడ అని చెప్తున్నారు అమ్మ అక్కడ. పరుస్తూ ఉంటుంది. నీకు ఎవరు బాట వేస్తున్నారో ఎవరు నడిపిస్తున్నారో తెలియాలంటే నీ ఆంతర్యంలో గల నీ భావాన్ని గమనించు. ఎవరు బాట వేస్తున్నారో నీకు నిన్ను ఎవరు నడిపిస్తున్నారో తెలియాలంటే నీ ఆంతర్యంలో గల నీ భావాన్ని వచ్చిన భావాన్ని గ్రహించు, దాన్ని గమనించు అని చెప్తున్నారు అక్కడ. మన ఆంతర్యంలో మనసు పైన ఉందా బ్రహ్మం పైన ఉందా, ఎవరు మన ఆలోచనకు మూలం ఎవరు అని ఆలోచించు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. గ్రహించాలి. కారణాల సంబంధం అరిషడ్వర్గాలదే, కేవలం మోక్షకాంక్ష కాదు. గుర్తించగలిగితే భావాన్ని సరిచేయగలం. కారణాలు అంటే ఒక తప్పు చేసామంటే దానికి 100 కారణాలు చెప్తుంది మనసు. కానీ ఆ కారణాలు దేనికి సంబంధించినవో గ్రహించాలి. కారణాల సంబంధం అరిషడ్వర్గాలదే, కేవలం మోక్షకాంక్ష కాదు. ఆ కారణాల సంబంధం ఇప్పుడు అరిషడ్వర్గాలదే.
బాహ్యంలో ఒక చిన్న పని చేసి 100 కారణాలు ఎదుగుతాం కదా, అవన్నీ కూడా అర్షడ్ వర్గాలకు సంబంధించినవే. బ్రహ్మాంది కాదు, మోక్షాకాంక్ష కాదు అని చెప్తున్నారమ్మ అక్కడ. గుర్తించగలిగితే భావాన్ని చేయగలం. అలా దేనికది విడదీసుకుని వివరించుకుని సరి చేసుకున్నామంటే అక్కడ భావం గమనించగలం, మనం సవరించుకోగలం అని చెప్తున్నారమ్మ అక్కడ. భావాన్ని సరిచేస్తే మార్గం అదే మారిపోతూ ఉంటుంది. నీ భావాన్ని లైన్లో పెట్టుకున్నావంటే, నీ భావాన్ని సవరించుకున్నావంటే నీ మార్గం అదే గమ్యం, అదే సుగమం అవుతుంది, అదే మారుతుంది మార్గం అని చెప్తున్నారమ్మ అక్కడ. మారిపోతూ ఉంటుంది. భావాన్ని మార్చకుండా మార్గాన్ని మార్చే యత్నమే అహంకారం. నీ లోపల ఉన్న భావాన్ని మార్చకుండా మార్గాన్ని మార్చడం అంటే ఒక్కసారే పరిగెత్తుకుంటూ వచ్చి పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదంటారు అమ్మ. అలాగే మనం మన భావంలో ఏముందో అది గమనించి శాంతంగా గమనించి చక్కగా విడమర్చి సాధన ద్వారా విడదీసుకోవాలి అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఒకసారి భావాన్ని మానేసి మార్గాన్ని మార్చుకోవాలంటే అది నీ తరం కాదు, ఆ మార్గం ఎప్పటికీ మారదని చెప్తున్నారు అమ్మ అక్కడ. మారిపోదు ఉంటుంది. భావాన్ని గుర్తించడం ద్వారా నీ మార్గం శాంతియుతం అశాంతిమయము తెలుసుకుని మార్చుకొని నడుచుకోవాలి. నీ భావాన్ని సవరించినప్పుడు నీ మార్గం శాంతియుతంగా ఉందా అశాంతిగా ఉందా దానిగా భావించి దాన్ని గుర్తించి నడుచుకోవాలి ప్రతి సాధకుడు అని చెప్తున్నారమ్మ అక్కడ. తెలుసుకుని మార్చుకుని నడుచుకోవాలి. బయట మార్చేది అహం, లోపల మార్చేది బ్రహ్మం అవుతుంది. బయట ఊరికే మాటల పరంగా మార్చుకున్నదే అహంకారం. ఆ క్షణాన్ని ఇటు పలుకుతుంది, ఇంకో క్షణాన్ని ఇంకొకటి పలుకుతుంది, కనుక అదే అహంకారంతో కూడుకుంది. లోపల ఆంతర్యంలో మార్పు వచ్చింది అంటే అది బ్రహ్మభావం అని చెప్తున్నారమ్మ అక్కడ బ్రహ్మంగా మారినట్టు అని తెలియజేస్తున్నారమ్మ. మార్చేది బ్రహ్మం అవుతుంది. ప్రతివారు దేహం అనే శవాన్ని మోసుకుని ఈ శవానికి ఏం కావాలో వాటికై జీవితాన్ని పణంగా పెట్టి ఆ శవం కోసం పాటలు పడుతున్నారు. చూసారు అక్కడ ఈ ప్రతివారు కూడా ఈ దేహాన్ని శవంగా పెట్టి పణంగా పెట్టి దేహం అనే శవాన్ని మోసుకుని ఆ శవానికి ఏం కావాలో వాటికై జీవితాన్ని పణంగా పెట్టి ఆ శవం కోసం పాటలు పడుతున్నారు. ఈ దేహం ఎప్పుడు శవం లాంటిదే కదా, ఆ శవాన్ని పణంగా పెట్టి ఆ ప్రాణానికి కూడా లెక్క చేయకుండా వాళ్ళకి కావాల్సిన దానికోసం అలా పాటలు పడుతున్నారు. అదే నిజం అనుకుని అదే గమ్యం అనుకుని దానికోసమే పాటలు పడుతున్నారు అని చెప్తున్నారు అమ్మ అక్కడ మాయలోని. ఎవరు జ్ఞానంతో దేహభావాన్ని వదులుతున్నారో వారికి ఆ దేహం ఉపాధి అయ్యింది. ఎవరు జ్ఞానంతో దేహభావాన్ని వదులుతున్నారో, ఈ దేహం నేను కాదు నేను ఆత్మని తెలుసుకుంటున్నారో వారికి జ్ఞానం ఉపాధి, ఆ దేహం ఉపాధి అయ్యింది. బాహ్యంగా ఉన్నప్పుడు ఇదే నేననే అహంకారంలో మునిగిపోయి కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దేహాన్ని ఆధారంగా చేసుకుని బ్రహ్మం వైపు అడుగుపడింది అంటే దేహభావాన్ని వదులుతున్నారో వారికి అదే ఉపాధి అయింది. మళ్ళీ ఆ దేహమే ఉపాధిగా మారింది, ఉపాధిగా అయ్యింది. ఎవరైతే ధ్యానానికే ఈ మానవ దేహం లభించిందని భావిస్తారో వారికి అది దేవాలయం అయ్యింది. ఎవరైతే ధ్యానానికి ఆత్మని తెలుసుకునేందుకు ఆత్మవైపు మార్గం పడిందో ఆ దేహం అప్పుడు దేవాలయం అయ్యింది అని చెప్తున్నారమ్మ అక్కడ. దేహమే దేవాలయం అయ్యింది, ఉపాధి అయింది, దేవాలయం అయింది. అజ్ఞానంతో ఉన్నవారు ఒక ఎముకల గూడుకై జన్మని వృధా చేసుకోవటం అయింది. అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఎముకల గూడుకై ఈ దేహ లక్షణాలకే దేహ సౌందర్యం గురించి ఆలోచించి దాన్ని ఆ ఎముకల గూడిని అజ్ఞానంతో మానవ దేహం లభించిందని భావిస్తారా, ఎముకల గూడుకై జన్మని వృధా చేసుకోవటం అయింది. అంటే పోయి దేహాన్ని గురించి జన్మని వృధా చేసుకుంటున్నారు. అంటే ఇదే నిజమని భావించి ఇదే దీంతోటే ఉండి
దీంతో జీవిస్తున్నారు కనుక జన్మ అక్కడ వృధా అయింది అని చెప్తున్నారు బ్రహ్మార్పణం. సాధన మొదట్లో సృష్టి అశాశ్వతం అని, ప్రపంచం మాయా అని, దేహం జడమని, మనసు గుణాల సమూహమని చెప్పడం జరిగింది. సాధన మొదట్లో ఒక గురువు ఏం చేశారు, అమ్మ ఏం చేశారు, సాధన మొదట్లో సృష్టి అశాశ్వతం అని, ప్రపంచం మాయా అని, దేహం జడమని, మన గుణాల సమూహాన్ని చెప్పడం జరిగింది. గురువు ఏం చేశారు, ఆ విధంగా చెప్పి మన దేహభావనను విడదీశారు. అక్కడ విడదీసేటప్పటికి సాధన చివరిలో సృష్టి బ్రహ్మమూలంతో బ్రహ్మంలోనే ఉందని, అసలు బ్రహ్మమే సృష్టిగా గోచరిస్తోందని తెలుస్తోంది. సాధన పూర్తయ్యేప్పటికి మళ్ళీ సృష్టి అంతా కూడా బ్రహ్మమూలంలోనే ఉందని, మళ్ళీ సృష్టి అంతా మాయ అని చెప్పారు కదా అక్కడ, మళ్ళీ ఆ సృష్టి అంతా కూడా ఆ బ్రహ్మ మూలంతో ఆ బ్రహ్మంతో ఉందని, బ్రహ్మంగా సృష్టి గోచరిస్తోందని తెలుస్తుంది. నీ సాధన పూర్తయి నువ్వు ఆత్మవని ఆత్మస్థితికి చేరేసరికి మళ్ళీ ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మంగానే గోచరిస్తోంది అని చెప్తున్నారమ్మ, అక్కడ తెలుస్తుంది. అప్పుడు అశాశ్వతం లేదు, ఎందువల్ల బ్రహ్మం కన్నా వేరుగా ఏదీ లేదు గనక. అప్పుడు అశాశ్వతమైనది ఏదీ లేదు. నువ్వే పరమాత్మ అయినప్పుడు, నీ స్వరూపమే పరమాత్మ అయినప్పుడు, నీ స్థితి అంతా పరమాత్మలో ఉన్నప్పుడు ఇంకా అక్కడ అశాశ్వతమైంది ఏది మనకు కనబడుతుందా, ఉన్నదంతా పరమాత్మ స్వరూపంగానే గోచరిస్తుంది కనుక అక్కడ అశాశ్వతమైనది లేదు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఎందువల్ల బ్రహ్మం కన్నా వేరుగా ఏదీ లేదు గనక. ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మానికి ఆధారపడి ఉంది గనక, ఆ బ్రహ్మాధారంతో నడుస్తుంది కనుక బ్రహ్మానికి ఎదురుగా కానీ బ్రహ్మం లేని ఇది కానీ లేదు కనుక అక్కడ మళ్ళీ అలా గోచరిస్తుంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. కానీ సృష్టి ధర్మం ప్రకారం ప్రకృతిని మార్పులతో నడిపిస్తాడు. సృష్టి ధర్మం ప్రకారం ప్రకృతిని మార్పులతో నడిపిస్తాడు. అంటే సృష్టి మాయతో నడుస్తుంది కాబట్టి ఆ మాయకు ఆధారమైనోడు అయినప్పటికీ కూడా ఆ మాయ ఎంతట్లో ఉన్నది తానే గనక మళ్ళీ అక్కడ మాయతో నడిపిస్తాడు అని చెప్తున్నారు అమ్మ. నడిపిస్తాడు. అలాగే ప్రపంచం మాయ అనుకున్నది బ్రహ్మం అయిపోవాలి. ఎందువల్ల పంచభూతాలే సాధన చేయించి నిన్ను బ్రహ్మంగా మార్చాయి. ప్రపంచం మాయ అనుకున్నది బ్రహ్మం అయిపోవాలి. ఎందువల్ల ఈ మాయ అనుకున్నదంతా కూడా బ్రహ్మం ఎందువల్ల అనుకోవాల్సి వస్తుంది. మాయ అంటే మనం మాయ వైపు తిరిగినప్పుడు మాయగా కనపడుతుంది మనకి, పరమాత్మ వైపు తిరిగినప్పుడు మళ్ళీ అదంతా కూడా పరమాత్మగా గోచరిస్తుంది కాబట్టి బ్రహ్మంగా అనుకోవాలి అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఆ పంచభూతాలే సాధన చేయించి నిన్ను బ్రహ్మంగా మార్చాయి. మళ్ళీ నువ్వు పరమాత్మ వైపు ప్రయాణం జరిగినప్పుడు ఆ పంచభూతాలే ఆధారమై సాధన చేయించి నిన్ను ఆ బ్రహ్మం వైపు నడిపించాయి అని చెప్తున్నారు అమ్మ అక్కడ. సాధన చేయించి నిన్ను బ్రహ్మంగా మార్చాయి. నిన్ను దేహ రుణపాశాల నుండి విప్పాయి. దేహ రుణపాశాల నుండి విడుదల చేశాయి. నీవు అజ్ఞానివైతే అవే బంధిస్తాయి, జ్ఞానిగా మారితే అవే బంధనాలను తొలగిస్తాయి. నీ దేహ బంధనాలు నిన్ను రుణపాశాల నుండి విడుదల చేసింది బ్రహ్మం. నీవు అజ్ఞానివైతే అవే మళ్ళీ బంధిస్తాయి, జ్ఞానిగా మారితే అవే బంధాలు తొలగిస్తాయి. నీ లక్షణాలే, మన లక్షణాలు ఎటు నుంచి ఉన్నాయో, మాయలో ఉన్నాయో బ్రహ్మంగా ఉన్నాయో చూసుకోండి అని చెప్తున్నారు అమ్మ అక్కడ. మాయగా ఉంటే మళ్ళీ అయ్యే నేను బంధిస్తాయి, బ్రహ్మం వైపు ఉన్నాయంటే మళ్ళీ ఆ పంచిపోతాలు పంచభూతాలే మళ్ళీ నిన్ను బ్రహ్మంగా నడిపిస్తాయి అని చెప్తున్నారు కదా. బ్రహ్మమయం అవుతుంది. ఎందువల్ల బంధాలు రుణాలు మనోగుణాలు లేనట్టి దేహం అయినందున పంచకోశాలు పంచేంద్రియాలు బ్రహ్మముకు తప్ప వేరే దేనికి ఉపక్రమించని విధంగా నీవు
నందునే పంచకోశాలు పంచేంద్రియాలు ఇవన్నీ కూడా బ్రహ్మం ఆధారం అని తెలియబడింది కాబట్టి ఆ బ్రహ్మం ఆధారంతో నడుస్తున్నావు కాబట్టి మళ్ళీ నిన్ను అక్కడికి నడిపించేది అక్కడ చేర్చేవి కూడా మళ్ళీ ఆ పంచేంద్రియాలే పంచభూతాలే అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. నీ దేహం బ్రహ్మమయం అవుతుంది. అలాగే మనసు త్రిగుణాలని నశించబెట్టి ఎట్టి రాగద్వేషాలు లేనిదై అహం నశించి అసూయని అతిక్రమించి ప్రపంచం పట్ల వైరాగ్యంతో ఉన్నప్పుడు అట్టి మనసు బ్రహ్మమయం అవుతుంది. త్రిగుణాలని నశింపబెట్టి, త్రిగుణాలంటే 3 గుణాలని దాటి, 3 గుణాలని 3 దేహాలని దాటి త్రిగుణాలను నశింపబెట్టి ఎట్టి రాగద్వేషాలు లేనిదై అహం నశించి అసూయని అతిక్రమించి ప్రపంచం పట్ల వైరాగ్యంతో ఉన్నప్పుడు అట్టి మనసు బ్రహ్మమయం అవుతుంది. అహం నశించి ప్రపంచం పట్ల వైరాగ్యం వహించి, ప్రపంచం పట్ల వైరాగ్యం అంటే ఎవరి గుణాలని పట్టించుకోకుండా ప్రపంచంలో ఏది జరిగినా ఎక్కడ జరిగినా కూడా నీ బ్రహ్మస్థితిని నీవు వేడకుండా అంతటినీ కూడా బ్రహ్మంగా చూస్తూ బ్రహ్మంగా నిలబడ్డావంటే వైరాగ్యం అక్కడ అహం లేనిదై అహం నశించి అసూయని అతిక్రమించి వైరాగ్యంతో ఉన్నప్పుడు అట్టి మనసు బ్రహ్మమయం అవుతుంది. అలా అన్నిటిని ఆత్మస్వరూపంలోంచి ఆత్మగా ఆధారంగా తీసుకుని జీవించి ప్రపంచాన్ని కూడా ఆత్మగా, ఈ జగత్తుని ఆత్మగా చూసావు అంటే అక్కడ నీ మనసు అంతా బ్రహ్మమయం అవుతుంది అని చెప్తున్నారు. అక్కడ నువ్వే బ్రహ్మమయం అవుతుంది అని చెప్తున్నారమ్మ. బ్రహ్మమయం అవుతుంది. అలాగే మనసుని త్రిగుణాలని నశింపబెట్టి ఎట్టి రాగద్వేషాలు లేనిదై అహం నశించి అసూయను అతిక్రమించదు బ్రహ్మమయం అవుతుంది. కావున సాధన మొదట్లో మాయ ఉన్నదంతా చివరికి బ్రహ్మమయం మళ్ళీ అవుతుంది. అక్కడ సాధన మొదట్లో మాయగా చేసి మాయ వైపు నడిపించిందల్లా కూడా అక్కడ మళ్ళీ బ్రహ్మంగా, ఆ మాయ కూడా బ్రహ్మంలో ఉంది అని చెప్తున్నారు అమ్మ. అక్కడ బ్రహ్మంలోనే లయమవుతుంది అని చెప్తున్నారు. చివరికి ఉన్నదంతా బ్రహ్మమయం అవుతుంది అని చెప్తున్నారు. బాహ్య సత్తు సంఘం నీ యొక్క పాత్రని బ్రహ్మంగా నడిపించుటకు, నీ జీవిత విధానాన్ని మార్చుకునుటకు, జీవితాన్ని బ్రహ్మంగా నడిపించుకుంటూ దోహదపడుతోంది ఈ బాహ్య సత్సంగం. మనందరం కూడా చక్కగా అమ్మ దగ్గర చేరి అమ్మకి సర్వార్పణ భావంతో అమ్మకి సర్వార్పణగా నిలబడ్డాం కాబట్టి అక్కడ ఆ బాహ్య సత్సంగం నీ యొక్క పాత్రని బ్రహ్మంగా నడిపించుటకు. ఆ పాత్ర అమ్మ ఏం చేశారు, 2 పూట్ల చక్కగా పొద్దుట 2 గంటలు సాయంత్రం 2 గంటలు ఆ సత్సంగం అలా చేయటం వల్ల ఆ సత్సంగంలో నిలబడి నీ జీవిత విధానాన్ని మార్చుకొనుటకు, జీవితాన్ని బ్రహ్మంగా నడిపించుటకు దోహదపడుతోంది. అమ్మ చేసి సత్సంగం ఎవరైనా చెప్పగలరా? అక్కడ ఎక్కడైనా జరుగుతుందా? అది దొరకంది కాబట్టి అది చక్కగా ఆనందంగా అందుకుని నీ జీవిత బాటని బ్రహ్మం వైపు నడిపించుకో, బ్రహ్మంగా నిలబడటానికి దోహదపడుతుంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. దోహదపడుతుంది. అంతర్సత్సంగం నీ జన్మని ఉద్ధరించుటకు, కాలచక్రం నుండి తప్పించుకొనుటకు, నీ నిజస్థితిలో నీ ఉండుటకు, యథార్థాన్ని గుర్తించుటకు దోహదపడుతుంది. అంతర్సత్సంగం ఎక్కడ దోహదపడుతుంది? నీ జన్మని ఉద్ధరించుకోవటానికి, కాలచక్రం నుండి తప్పించుకొనుటకు, నీ నిజస్థితిలో నీ ఉండేందుకు యథార్థాన్ని నీ లోపల సత్సంగం ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. పగలో సాయంత్రం మధ్యాహ్నం సత్సంగం మనకు ఆంతర సత్సంగం కింద మారి ఆంతర్యంలో ఆత్మస్థితికై మన వెతుకులాట మొదలయ్యి మన స్థితిని మనం పట్టుకున్నాము అంటే అక్కడ నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి అంతర సత్సంగం ఉపయోగపడుతుంది అని చెప్తున్నారమ్మ. దోహదపడుతుంది. బాహ్య సత్సంగం యొక్క లక్షణం అంతా కూడా అంతర్సత్సంగంలో చేర్చుటకే. ఈ బాహ్య సత్సంగం లక్షణాలన్నీ కూడా అంతర్సత్సంగంలో చేర్చుటకే.
చేర్చుటకే, తనలోని గురువు వద్దకి తనని చేర్చుతుంది. తనలో ఏ గురువు అయితే ఉన్నాడో, ఏ పరమాత్మ స్థితి అయితే ఉందో ఆ తనలోని గురువు వద్దకి తనను చేరుస్తుంది అని చెప్తున్నారు. లోపల బ్రహ్మాన్ని బయట పాత్రని సవరించుకుంటూ ప్రయాణించటంలో మాయ తొలగి పాత్ర బ్రహ్మమై ఏకమై సర్వం బ్రహ్మమయం అవుతుంది. లోపల బ్రహ్మాన్ని బయట పాత్రని, బయట ఈ దేహపాత్రను తెచ్చుకున్నాం కాబట్టి ఈ దేహపాత్రని ఆ బ్రహ్మాన్ని లోపల అంతర్యంలో సవరించుకుంటే అది బ్రహ్మమై ఏకమై సర్వం బ్రహ్మమయం అవుతుంది. నీ పాత్ర అంతా అక్కడ బ్రహ్మార్పణలు. నేను అన్నది అహంకారం, నాది అన్నది మమకారం. అదే నేనై ఉన్నాను అన్నది బ్రహ్మత్వం. నేను అన్నది అహంకారం. ఆ నేను నాది ఈ మాయలో ఉన్నని చెప్పు కూడా నాది నాది అన్నదే అహంకారం అని తెలియజేస్తున్నారమ్మ అక్కడ. నాది అన్నది మమకారం. మళ్ళీ నాది నా వాళ్ళు, నా చుట్టాలు, నా బంధువులు నాది అనుకోవటం మళ్ళీ మమకారం అని చెప్తున్నారమ్మ అక్కడ. అదే నేనై ఉన్నాను అన్నది బ్రహ్మం. అదే నేనంటే ఆత్మనే నేనై ఉన్నాను, నీలోనే పరమాత్మ ఉన్నాడని తెలియజేశారు కనుక ఆత్మనే నేనై ఉన్నాను అన్నదే బ్రహ్మత్వం అని చెప్తున్నారు. అహం మమకారం తొలగిస్తే ఉన్నది బ్రహ్మం. ఆ అహంకారాన్ని మమకారాన్ని తొలగించి చూడు, లోపల ఉన్నది ఆ పరమాత్మ స్థితే. అక్కడ మనకు ఏమైంది అడ్డు? అహంకారం మమకారం వల్లే ఈ మాయలో ఉండి కాలచక్రంలో ఇన్ని జన్మలుగా తీసుకుంటున్నాం, ఇన్ని జన్మలు తీసుకున్నాం. అహంకారం మమకారం తీసి చూసామంటే అక్కడ ఉన్నది పరమాత్మే అని తెలియజేస్తున్నారమ్మ అక్కడ. ఉన్నది బ్రహ్మం. బ్రహ్మం కోసం నేనేమీ చేయట్లేదు. జ్ఞానంతో నీలోని బ్రహ్మాన్ని చుట్టముట్టిన అహమమకారాలని తొలగిస్తే అదే నీవుగా మిగులుతావు. బ్రహ్మం కోసం నేనేమీ కష్టపడలేదు, నేనేమీ చేయట్లేదు. నీకు అడ్డుగా ఉన్న అహంకార మమకారాలను తొలగించేవు అంటే ఉన్నది బ్రహ్మమే అని తెలియజేస్తున్నారమ్మ అక్కడ ఏది కష్టపడక్కర్లేదు, ఏది వెతుక్కోక్కర్లేదు, నువ్వు లేని దాన్ని అక్కడ సంపాదించక్కర్లేదు. నీలోనే నీ స్థితిని, నీ అహంకార మమకారాలను దాటి చూసావంటే ఉన్నది బ్రహ్మమే అని తెలియజేస్తారు. అలా శుద్ధ బ్రహ్మంగా మిగిలిన తర్వాత ఇక్కడ శుద్ధ బ్రహ్మం అంటే మనలోని బ్రహ్మం. అలా మిగిలిన తర్వాత అంతటా ఉన్న బ్రహ్మంతో అనుసంధానం కావాలి. ఆ శుద్ధ బ్రహ్మంతో, శుద్ధ బ్రహ్మం అంటే నీలో ఉన్న స్వరూపమే, నీ ఆత్మస్వరూపమే అని తెలియజేస్తున్నారు అక్కడ అమ్మ. స్వరూపంతో మమేకమయ్యి అలా మమేకమైన తర్వాత అంతటా ఉన్న బ్రహ్మంతో అనుసంధానం కావాలి. అంతటా పరమాత్మ స్థితి ఉంది కాబట్టి ఆ స్థితిలో మళ్ళీ మనం అదిగా ఆ పరమాత్మగా మిగలాలి అని చెప్తున్నారమ్మ అక్కడ. అయ్యే దిశగా నడుస్తాం. అలా నడిసే ప్రయాణమే ధ్యానం. అలా ఆ పరమాత్మ వైపు, ఆ పరమాత్మలో మమేకమయ్యే వైపు ప్రయాణమే ధ్యానం అని చెప్తున్నారు. ఆ ధ్యానంతో దాన్ని అలా దాంట్లో మమేకం అవ్వగలం అని చెప్తున్నారన్నమాట. ఆ మార్గంలో కలిగే అనుభవాలే నీకు ప్రసాదాలు. ఆ సాధనలో, ఆ మార్గంలో అమ్మించక ఆంతర్యం నుంచి మన స్థితిని ఆ ఆంతర్యం నుంచి ఒక్కో స్టెప్ దాటించి మన నిజస్థితిలో మనల్ని నిలబెడతారు కనుక ఆ ఆంతర్యంలో జరిగేవే నీకు ప్రసాదాలు అని తెలియజేస్తున్నారమ్మ అక్కడ. అవే పరబ్రహ్మము ఇచ్చే వరాలు. చూసారా అక్కడ గురువు చేసే కార్యక్రమం ఎంత ముచ్చటగా, ఎంత హాయిగా ఉందో. అంతకంటే ఏ భగవంతుడు ఇస్తాడు మనకు వరాలు? అదే పరబ్రహ్మం ఇచ్చే, గురువు ఇచ్చే వరాలు అని తెలుపుతున్నారు అక్కడ. ఆ కార్యక్రమం ఏంటంటే మనకి కూడా తెలియకుండా ఆంతర్యంలో జరిగేది. అవే భగవంతుడు ఇచ్చే వరాలు అని తెలియజేస్తున్నారమ్మ. ఆ పరమాత్మ నీకు అనుభవాలు తప్ప ఏమీ ఇవ్వలేడు. ఆ పరమాత్మ నీకు ఆంతర్యంలో అనుభవాలు తప్ప మరేమీ ఇవ్వలేడు అని తెలియజేస్తున్నారమ్మ. ఎవరు ఇవ్వలేనిది ఇస్తున్నారమ్మ. ఎవరు చేర్చలేని చోటికి మన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్ది మన నిజస్థితిలో మనల్ని నుంచోబెడుతున్నారు తప్ప ఏమీ ఇవ్వడు. ఆ అనుభవాల్లోనే అన్నీ ఉంటాయి. సూక్ష్మ కారణ మహాకారణమైన ఆత్మకి అన్నింటికీ కావలసినది ఆ అనుభవంలోనే ఉంటాయి. స్థూలం, సూక్ష్మం, మహాకారణ ఈ అన్నిటికీ కూడా ఆధారమైంది ఆ పరమాత్మలోనే ఉన్నాయి అని చెప్తున్నారు అక్కడ. అన్నీ ఆత్మలోనే ఉన్నాయి, అనుభవంలోనే ఉంటాయి. కానీ నీవు ముందుగా 2 దేహాలని బలి ఇవ్వాల్సి ఉంది.
ముందుగా 2 దేహాలని బలి ఇవ్వాల్సి ఉంది. దేహం నేను కాదని ఇట్టి భావంతో దేహాన్ని ఇవన్నీ నావి కాదు, పరమాత్మగా ఇచ్చినవి, ఏ క్షణమైనా వదిలిపోవాల్సిందే అనే భావంతో మనసుని బలివ్వాలి. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అని అక్కడ బలిమ్మన్నారు. ఇవన్నీ కూడా ఈ మనసు, జీవితం, ఈ అహంకారం ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవే. నేను ఎప్పుడైనా ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోవాలని ఈ దేహం మనసుల్ని వీడినట్టి ఆత్మకి తానెవరో తనకి తెలియబడి బలి అట్టి వైరాగ్యం పొందిన ఆత్మకి ఆ పరమాత్మ అనుభవాన్ని ఇస్తాడు. అలా రెండిటిని, మనసుని దేహాన్ని బలిచ్చామంటే ఆ పరమాత్మ, అలా వైరాగ్యం తెచ్చుకున్న మనసుకి ఆ పరమాత్మ, పొందిన ఆత్మకి ఆ పరమాత్మ అనుభవాన్ని ఇస్తాడు. ఈ దేహ మనసు వీడినట్టి ఆత్మకి తానెవరో తనకు తెలియబడి అదే అర్హత అయి ధ్యానం ద్వారా బ్రహ్మ మార్గాన్ని ప్రయాణిస్తాడు. చూసారు అక్కడ ఆ రెండింటిని బలిచ్చావు అంటే అక్కడ ఆ పరమాత్మ మనకు ధ్యానస్థితి అనే అనుభవాన్ని ప్రసాదించాడు. ఆ ధ్యానస్థితి గుండా ఆత్మస్థితికి మార్గాన్ని చూపించాడు. అప్పుడు నువ్వే పరమాత్మవై నిలబడ్డావు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఆ ధ్యానస్థితి ద్వారా ఎల్లవేళలా ఏకదారుగా చేసేవంటే అక్కడ ఆ పరమాత్మ స్థితి నీకు లభిస్తుంది, బ్రహ్మానుభవాన్ని పొందుతుంది. ఈ అనుభవంతోనే నీ జీవితం, నీ పాత్ర, నీ జన్మ, మనో నిర్మూలన, దేహంతో విడిపోవట అన్ని రకాలుగా ఆధారపడి ఉన్నాయి. చూసారు అక్కడ అమ్మ ఏం చెప్పారు? నీ అనుభవంతో నీ జీవితం, నీ పాత్ర, నీ జన్మ, నీ మనో నిర్మూలనలు, దేహంతో విడిపోవుట అన్ని రకాలకు ఆధారపడి ఉన్నాయి. నీవు 100 రకాలకు తపించే కన్నా ఒక్క బ్రహ్మానుభవానికై తపించు. 100 రకాలుగా 100 ఆలోచనలతోటి 100 భావాలతో తపించే కంటే ఈ బ్రహ్మానుభవం కోసం అదొక్కటే పట్టుకో. ఆ మూలాన్ని పట్టుకుని చక్కగా ఆ బ్రహ్మానుభవానికై తపించు అని చెప్తున్నారు. అందులో అన్నీ ఉన్నాయి. నీవు, నేను, నాది వదిలేయి. అందులోనే అన్నీ ఉన్నాయి. ఆ బ్రహ్మానుభవంలోనే అన్నీ ఉన్నాయి. అక్కడ మనం వదులుకోవాల్సిందేంటి? నీవు, నేను, నాది, అహంకారం, మమకారం, ఈ బాహ్య చూపు వదులుకోవాలి. అయినా అంతా నీవే అనే వరాన్ని ఇస్తాడు. అలా వదిలేసి నిలబడ్డామంటే అంతా నీవే అనే వరాన్ని అక్కడ అనుగ్రహిస్తాడు ఆ పరమాత్మ అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఆ పరమాత్మ ఎవరో అమ్మే గనక అంతా నీవే వరాన్ని అందిస్తున్నారు మనకు అమ్మ. నీవు ఆంతర్యంలో సంసారాన్ని వదిలేయి. నీవు లోపల ఆంతర్యంలో సంసారాన్ని వదిలేయి. ఆయన బ్రహ్మత్వాన్ని ఇస్తాడు. సంసారాన్ని వదులుకున్నావు అంటే చక్కగా ఆ ఆంతర్యంలో ఆ పరమాత్మని నిలబెట్టుకున్నావంటే ఆయన ఆ బ్రహ్మత్వాన్ని నీకు అందిస్తాడు, బ్రహ్మత్వాన్ని వరంగా ఇస్తాడు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. నీవు మనసులోని గుణాలని వదిలేయి. నీ మనసులోని గుణాలని వదిలేయి. మనసుకి శుద్ధత్వాన్ని ఇస్తాడు. మనసులో గుణాన్ని తొలగించుకున్నావు అంటే, మనసు దాటిన స్థితిలో నిలబడ్డావు అంటే అక్కడ ఆ మనసు మళ్ళీ శుద్ధ మనసుని నీకు మనసుని శుద్ధత్వాన్ని ఇస్తాడంటే శుద్ధం చేస్తున్నాడు, మనసు శుద్ధి చేస్తున్నాడు. నీవు దేహం నేను కాదు, నాది కాదు, పరమాత్మ పరికరం అని వదిలేయి. ఈ దేహం నేను కాదు, నాది కాదు, ఇది పరమాత్మ పరికరం అని వదిలేసామంటే అక్కడ ఇది పరమాత్మదే. ఏదైనా పరమాత్మదే. మనం ఉన్నదే పరమాత్మలోనే, మనలో ఉన్నదే ఆ పరమాత్మే. అది తెలియబడిందంటే అలా వదిలేయాలి. అలా వదిలేసామంటే అక్కడ మనసుకి వదిలేయి. దేహాన్ని బ్రహ్మాయుధంగా వాడుకుంటాడు. అలా వదిలేసావంటే అక్కడ సాధనలో ఉన్నవాడు ఏమవుతాడు? ఈ దేహాన్ని బ్రహ్మాయుధంగా వాడుకుంటాడు. మళ్ళీ తిరిగి ఆ బ్రహ్మానికి, బ్రహ్మ సాధనకి ఆయుధంగా వాడుకుంటాడు అని చెప్తున్నారమ్మ. నీవు చివరికి ఆత్మని ఆయనకు నివేదించు. అనంతాత్మతో ముడివేసి అంతా నీవే అంటాడు. నువ్వు చివరికే నువ్వే పరమాత్మవై అంతర్ముఖమై అనుభవానికి వచ్చావు కనుక ఆత్మని ఆయనకు వదిలేసినప్పుడు అంతా నీవే అని
అనంతాత్మతో ముడివేసి అంతా నీవే అంటాడు. అంతా నీవే అంటే అనంతమైన పరమాత్మ స్వరూపంలో నిన్ను పరమాత్మని ఒక్కటే చేస్తాడు అని చెప్తున్నారు అమ్మ. అక్కడ ఒక్కటిగా నిలబెడతాడు. ఆ పరమాత్మవే నీవయ్యేదాకా ఆయన నడిపిస్తాడు అని చెప్తున్నారు అమ్మ. అక్కడ నీవు పొందాలన్నా ఆయన నీకు ఇవ్వాలన్నా ఈ మధ్యన జన్మ నడత ధ్యాన మార్గం ఉన్నాయి. ఆ పరమాత్మను నువ్వు పొందాలన్నా ఆయన నీకు ఏదైనా ఇవ్వాలన్నా కూడా ఈ మధ్యన జ్ఞాన నడత ధ్యాన మార్గం రెండూ కూడా ఉన్నాయి అని తెలియజేస్తున్నారు అమ్మ. అక్కడ ఆ ధ్యాన నడతతోటి ధ్యానంతో మాత్రమే ఆయన్ని మనం చేరుకోగలం. మనల్ని ఆయన చివరి వరకు నిలబెట్టగలరు అని తెలియజేస్తారు.